కార్తీక మహాపురాణం 1వ అధ్యాయం. కార్తీక మహాత్మ్యమును గురించి జనకుడు ప్రశ్నించుట. శ్రీమతఖిలాండ కోటి బ్రహ్మాండ మండలి ఆర్యావర్తమందు నైమిషారంలో శౌనికాది మహామునులతో ఒక ఆశ్రమం నిర్మించుకొని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు శౌనకాది మునులు గురుత్యులగుడగు సూతునికి గాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణేతిహాసములు వేదాంతములు రహస్యములు సంగ్రహమును గావించినాము. కార్తీక మహాత్మ్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపగోరుచుండుమని గాన తమ వ్రతమును వివరించవలసింది అని కోరెరు. అంతనా సూత మహర్షి, ఓ మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరగనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి సాంబశివుడు, పార్వతీదేవికి తెలియజేసిన విధముగా నా కథను వినిపించదము. అట్టి పురాణ కథను మీకు తెలియజేయునదుకు ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే కాక పరమునందు సకల ఐశ్వర్యములతో తులతూగుదురు. కావున శ్రద్ధగా నాలకింపుడని ఇట్లు చెప్పెను. పూర్వమొకానొక దినంబున పార్వతీ పరమేశ్వరు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యములు కలగజేయునట్టిది సకల మానవుల వర్ణ భేదములు లేక ఆచరించదగినది శాస్త్రసమ్మతమైనది సూర్యచంద్రులున్నంత వరకు నాచరింపబడినది యగు వ్రతమును వివరింపుడని కోరెను. అంతట మహేంద్రుడు మందహాసము నర్చి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కంద పురాణమున చెప్పబడి ఉన్నది. దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశ్వరుడగు జనక మహారాజునకు వివరించబోవుచుండును. చూడు, మా మిథిలా నగరం వైపు అని మిథిలా నగరం దిశగా చూపించును. అట మిథిలాపురములో వశిష్ఠుని రాకను జనకుడు సంతసించి ఆర్షపార్షాదులతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరం, నా దేశము, నా ప్రజలు పవిత్రులైన లైతిమి. తమ పాద ధూళిచే నా దేహము పవిత్రమైనది. తమ రిచుటకేలా వచ్చి తిరో సెలవింబుడని వేడుకొనెను. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చేయతలపెట్టి తిని దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభించమని నిశ్చయించుయుంటిని వచ్చితిరి అని పలుకగా జనకుడు, మునిచంద్రమా, అటులనే ఇత్తును స్వీకరింపుడు. కాని చిరకాలము నుండి నాకొక సందేహం కలదు. తమ బోటి దైవజ్ఞులు అడిగి సంశయం తీర్చుగల తలచి తిని నాయా దృష్టం కొలది ఈ అవకాశం దొరికినది. గురురత్న, సంవత్సరములో గల మాసములలో కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైనది. ఆ కార్తీక మాసం గొప్పతనమేమి అను సంశయమును నాకు చాలా కాలం నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహాత్మ్యమును గురించి వివరింపవలసినదిగా అని ప్రార్థించెను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయమును తీర్చగలను. నే చెప్పబోవు వ్రత కథ సకల మానవులను ఆచరింపదగినది, సకల పాపహరుడైన అయి ఉన్నది. ఈ కార్తీక మాసం హరిహర స్వరూపము. ఈ మాసమునందాచరించు వ్రతం యొక్క ఫలమెంతని చెప్పనలవి కాదు, వినుటకు కూడా నానందదాయకమైనది. అంతియుగాక వినినంత మాత్రమునే ఎట్టి నరక బాధలను లేక ఇహమునందూను పరమునందూను సౌఖ్యమును పొందగలరు. నీ బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలపింపుమని ఇట్లు చెప్పసాగెను. వశిష్ఠుడు కార్తీక వ్రత విధానం తెలుపుట. ఓ మిథిలేశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయస్సు వాడైనను ఉచ్చ నీచ అనే భేదములు లేక కార్తీక మాసములో సూర్య భగవానుడు తులారాశి అందుండగా వేకువ జామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మాదులు దేవతా పూజలను చేసినచో దాని వలన అగతిగ్ని పుణ్యఫలములు లభించురు. కార్తీక మాసం ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరించవలయను. ముందుగా కార్తీక మాసమును అధిదేవతయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడు అని ధ్యానించి
వ్రతమును ప్రారంభించవలయును. కార్తీక స్నాన విధానం. ఓ రాజా, ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదనకు పూర్వమునే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణకు, పరమేశ్వరునికు, భైరవమునకు నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరలా నీట మునిగి సూర్య భగవానునికి ఆర్షపార్ష ప్రధానమును సంగి పితృదేవతలకు ప్రకారముగా తర్పణములు నొలిచి గట్టుపై 3 దోసిళ్లు నీళ్లు పోయవలను. ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములు తానే స్వయముగా కోసుకొచ్చి నిత్య ధూప దీప నైవేద్యాలతో భగవంతుని పూజ చేసుకుని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకుని పిమ్మట అతిథి అభాగ్యాతులకు పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద గాని, దేవాలయంలో గాని, లేక రావి చెట్టు మొదట గాని కూర్చుండి కార్తీక పురాణం చదవవలెను. ఆ సాయంకాలము సంధ్యావందనమాచరించి శివాలయమునందు గాని, విష్ణువాలయాలమందు గాని, లేక తులసికోట వద్ద గాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తద్వారా తాను భుజింపవలెను. మరునాడు మృష్టాన్నములతో భూత తృప్తి చేయవలెను. ఈ విధంగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందున ప్రస్తుత జన్మలందును చేసిన పాపములు పోయి మోక్షమును అర్హులగుదురు. ఈ వ్రతం చేయుటకు అవకాశం లేని వారులు వ్రతము చేసిన వారిని చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా సత్సమాన ఫలము దక్కును. ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్య మండలి మొదటి అధ్యాయం మొదటి రోజు పారాయణం సంపూర్ణం. సర్వం శ్రీమన్నారాయణార్పణమస్తు.